ఎప్పుడైనా ఆలోచించారా? జంతువులు మనలా ఎందుకు మాట్లాడవు? చిన్నప్పుడు మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్ వచ్చి ఉంటుంది. పైకి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది, కాని దీని వెనుక మాటలు లేని ఒక పెద్ద తెలివిదాగి ఉందన్నమాట. ఈరోజు ఒక చిన్న కథ ద్వారా ఆ తెలివి ఏంటో తెలుసుకుందాం. ఈ కథ దామనెల్లూరు అనే ఒక ప్రశాంతమైన గ్రామంలో మొదలవుతుంది. సమయం సాయంత్రం వేళ. ఇంటి ముందు అరుగుమీద తాతయ్య చంద్రయ్య, అతని మనవడు లక్కీ కూర్చుని ఉన్నారు. ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంది. చుట్టూ చెట్లపై పక్షులు కిలకిలమంటున్నాయి. దూరం నుంచి పొలాల వైపు నుండి ఆవుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. అంతా సాధారణంగా ఉన్న ఆ టైంలో లక్కీ మనసులో ఒక అసాధారణమైన ప్రశ్న పుట్టింది. లక్కీ తన తాతయ్య వైపు తిరిగి చాలా క్యూరియాసిటీతో అడిగాడు, తాతయ్య, జంతువులకు కూడా మనలాగే నాలుక ఉంది. అవి సౌండ్స్ కూడా చేస్తాయి. మరి వాటికి మనలా మాటలెందుకు రావు? ఈ చిన్న ప్రశ్నలోనే మన కథ మొదలైంది. లక్కీ అక్కడితో ఆగలేదు. తన వాదనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాడు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాట్లాడరు కదా, మనమే కదా వాళ్లకి మాటలు నేర్పించేది. మరలాగే తెలివైన జంతువులక్కూడా మనమెందుకు నేర్పించలేమో? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. లక్కీ ప్రశ్నలకి చంద్రయ్య నవ్వి ఒక కథలా తన సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఇది కేవలం ఒక ఆన్సర్ కాదు, జీవితానికి సంబంధించిన ఒక పెద్ద పాఠమన్మాట. అప్పుడు చంద్రయ్య చెప్పిన ఆ మొదటి వాక్యమే మొత్తం సంభాషణను మార్చేసింది. బాబూ, ఇది నాలుక సమస్య కాదు, ఇది తెలివి సమస్య కూడా కాదు అని చెప్పి మనందరినీ ఆలోచనలో పడేశాడు. దేవుడు జంతువులకు మాటలు ఎందుకివ్వలేదో తాతయ్య 3 ముఖ్యమైన కారణాలు చెప్పాడు. మొదటిది, అవి అబద్ధాలు చెప్పవు. 2, అవి నటించవు. అన్నింటికంటే ముఖ్యంగా, అవి మాటలతో ఇతరులను మోసం చెయ్యవు. వాటి భావాలను చెప్పడానికి కేవలం శబ్దం చాలు, మాటల అవసరం వాటికి లేదు. చంద్రయ్య తన పాయింటును ఇంకా క్లియర్గా చెప్పడానికి ప్రకృతి నుంచే ఒక ఉదాహరణ తీసుకున్నాడు. పక్షుల కిలకిలరావాల వెనుక ఉన్న స్వచ్ఛమైన భావోద్వేగాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు తేడా మనకు కనిపిస్తుంది. పక్షులు తమ బాధనుగాని ఆనందాన్నిగాని దాచుకోవు. వాటి భావాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కానీ మనుషులం మనమలా కాదు. లోపల బాధపడుతూ కూడా పైకి నవ్వుతాం. అంటే మాటల వెనుక మన నిజమైన ఫీలింగ్స్ని దాచేస్తాం. ఇప్పుడు కథ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. చంద్రయ్య ఒక హైపోథెటికల్ క్వెశ్చన్ అడిగాడు. ఈ ప్రశ్న మనుషుల మాటల గొప్పదనంపై మనకున్న అభిప్రాయాన్ని తలక్రిందుళ్ళు చేస్తుంది. ఒకవేళ జంతువులకు నిజంగా మాట్లాడే శక్తి ఉంటే ఏం జరుగుతుంది? ఒక్క క్షణం దీని గురించి ఆలోచిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనసులోకొస్తాయి కదా. దీనికి తాతయ్య చెప్పిన సమాధానం ఏది? ఒకవేళ జంతువులు మాట్లాడగలిగితే మనిషి చేసిన తప్పులన్నింటికీ అవే మొదటి సాక్షులుగా నిలుస్తాయట. అప్పుడు మనిషికి మాటలు ఉండటమే సిగ్గుగా అనిపించేది. ఎంత పవర్ఫుల్ ఆలోచన కదా ఇది! ఇక కథ క్లైమాక్స్కొచ్చేద్దాం. ఈ మొత్తం సంభాషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం నిశ్శబ్దంలో దాగి ఉన్న జ్ఞానం గురించే. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయమేంటంటే, జంతువులు మాట్లాడలేకపోవడం కాదు, వాటికి ఆ అవసరమే లేకపోవడం. ఎందుకంటే తాతయ్య చెప్పినట్టు మనిషే ఎక్కువ మాట్లాడి తక్కువ అర్థం చేసుకుంటున్నాడు. ఇది మనందర్నీ ఆలోచింపజేసే మాట. సో ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలు ఏంటంటే, మాట్లాడటం తెలివి కాదు, అర్థం చేసుకోవడమే నిజమైన తెలివి. భావాలను చెప్పడానికి ఎప్పుడూ మాటలే అవసరం లేదు. జంతువులు మాట్లాడకపోవచ్చు, కాని అవి అబద్ధాలు కూడా చెప్పవు. మనిషికి మాటలు వచ్చాయి నిజమే, కాని మౌనం ఎంత విలువైందో మనకు జంతువులే నేర్పుతున్నాయి. మాట్లాడటం కన్నా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ చిన్న కథ మనకు తెలియచేస్తోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో